బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరితో పోల్చుకుంటే తనూజ ది బెస్ట్ అంటూ బయట నెటిజన్స్ అయితే అంటున్నారు. దానికి అనుగుణంగానే పర్ఫెక్ట్‌గా ఉంటుంది హౌస్‌లో తనూజ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. తనూజ అని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చాలామంది ముఖ్యంగా ఓనెస్ట్ టీమ్ నుంచి శ్రీజ, ప్రియ వీళ్ళిద్దరూ ఎంత టార్గెట్ చేశారో ఫుడ్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ తనూజ తనని ఎవరు టార్గెట్ చేసినా అంతలా మనసుకు తీసుకోదు. తన మంచితనంతోనే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మరొకసారి తనూజ యొక్క గొప్ప మనసు బయటపడింది. లైవ్‌లో జరుగుతుంది. ప్రియా కెప్టెన్ కాలేదని బాధతో 2 రోజుల నుంచి ఫుడ్ తినడం మానేసిందంట. దీంతో తనూజ వెళ్ళి ప్రియాని అలా అయితే ఎలా? నీ శక్తిని నువ్వు కోల్పోతావు కదా! మన లైఫ్‌లో ఎన్నో కష్టాలు వస్తాయి. అవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు కెప్టెన్సీ పోయింది. రెండో వారమే ఇంకా మనకి చాలా వారాలున్నాయి కాబట్టి ఏదో ఒక వారం నువ్వు కెప్టెన్ అవుతావు. దానికి తగ్గ ప్రయత్నం అయితే చేయాలి తప్ప, ఏదో ఇప్పుడు పోయిందని చెప్పి ఇలా తిండి తిప్పలు మానేస్తే ఎలాగైనా నాకొక విషయంలో చాలా చిరాకు, బాధ వేస్తుంది. ఏదన్నా రాకపోతే హరీష్ గారు అంతే ఫుడ్ మీద అలుగుతున్నారు. నువ్వు ఫుడ్ మీద అలుగుతున్నావు. అసల ఇలా కష్టపడింది మనం ఫుడ్ కోసమే కదా! అలాంటిది అన్నం తినడం మానేస్తే ఏమొస్తది చెప్పు? ఇప్పుడు కెప్టెన్ పోయింది. బిగ్ బాస్ మళ్ళీ నీకు ఏమన్నా తిరిగిచ్చేస్తారా చెప్పు అనేసరికి ప్రియా ఏం మాట్లాడలేకపోయింది. ఎప్పుడు మా నాన్న ఒక్కటే చెప్తూ ఉంటారు. వచ్చేది తప్పకుండా వస్తుంది. అందుకే దానికోసం నువ్వు కష్టపడాలి తప్ప ఇలా అన్నం మానేసి కూర్చోకూడదు అంటూ మొత్తం మంచిగా లైవ్‌లో ఫుడ్ తినిపిస్తుంది ప్రియాకి. తనూజకి ప్రియా పట్ల ఎలాంటి స్వార్థం లేకుండా మంచిగా ఫుడ్ తినిపిస్తుంది. ఇక్కడే కదా మరొకసారి తనూజ గొప్పతనం ఏంటో బయటపడింది. ప్రియా ఎన్నోసార్లు ఫుడ్ విషయంలో తనూజని హేళన చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే పెద్దలు ఒకటంటూ ఉంటారు. అనకురా అనిపించుకోకురా అని. మరీ మొత్తానికి తనుజ గొప్ప మనసుకి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.